ఇక తర్వాత ఢిల్లీ సుల్తాన్లు. మరి ఇస్లాం ప్రకారం పరిపాలనా విధానాన్ని ఏమంటారు అంటే షరియత్ అంటారు. మరి ఈ ఇస్లామిక్ న్యాయ సూత్రాన్ని షరియత్ అన్నాం. ఈ షరియత్ ప్రకారం ముస్లింలకు చెందినటువంటి రాజు ఎవరైతే ఉన్నారో ఆ రాజునే ఏమంటారు అంటే సుల్తాన్ అని చెప్పి పిలుస్తారు. మరి ఢిల్లీ కేంద్రంగా పరిపాలించినటువంటి రాజులందరినీ కూడా ఏమంటారు ఆటోమేటిక్గా ఢిల్లీ సుల్తానులు అని చెప్పి పిలవడం జరుగుతుంది. మరి ఢిల్లీ సుల్తాన్ల గురించి మనం చదవాలి అని అంటే వాళ్ళకంటే ముందు ఏం జరిగింది అనే విషయం మనకు తెలియాలి. సో భారతదేశం అనేది శీతోష్ణ స్థితి పరంగా సమశీతోష్ణ ఋతుపవన ఆధార స్థితిలో ఉంది కాబట్టి భారతదేశంలో అన్ని రకాల పంటలు అనేవి పండుతాయి, కానీ యూరప్లో అన్ని రకాల పంటలు పండవు. సో ఈ కారణంగా యూరప్ కావాల్సినటువంటి పంటలన్నీ కూడా భారతదేశంలో పండుతున్నాయి కాబట్టి యూరోపియన్ ప్రజలు వాళ్ళ దగ్గర ఉండేటటువంటి బంగారం, వెండి లాంటి విలువైన లోహాలన్నీ భారతదేశానికి దిగుమతి చేసి అవి మనకిచ్చి వాళ్ళకు కావాల్సినటువంటి వస్తువుల్ని మన దగ్గర నుంచి తీసుకుపోవడం జరిగింది. ఎందుకనంటే యూరప్లో దాదాపు 6 నెలల పాటు భూమి అనేది పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటుంది. సో అక్కడ కేవలం సూర్యుడు ఉండే కాలం 2 నుంచి 3 నెలలు కాబట్టి అక్కడ మనతో పోల్చుకుంటే పంటలు అనేవి చాలా తక్కువగా పండుతాయి. సో పురాతన కాలంలోనే ఈ యొక్క వ్యవసాయ ఉత్పత్తుల కోసం యూరప్ నుంచి భారతదేశానికి బంగారం, వెండి దిగుమతి అనేది ఎక్కువగా జరిగింది. సో వాళ్ళు ఆ వెండిని, బంగారాన్ని మనకిచ్చి మనం పండించిన పంటల్ని అక్కడికి పట్టుకెళ్ళిపోవడము, అక్కడికి తీసుకెళ్ళడము అనేది జరిగింది. సో ఈ విధంగా భారతదేశం అనేది ఒక సౌభాగ్యవంతమైనటువంటి ఒక దేశంగా మారింది. మరి ఆలయాలు అనేవి కూడా మంచి సౌభాగ్యంగా, మంచి రిచ్గా అక్కడ ఇప్పుడు మనం ఉదాహరణకు తిరుపతి వెంకటేశ్వర ఆలయాన్ని తీసుకుంటే ఆయన దగ్గర చాలా బంగారం, అంటే ఆలయానికి సంబంధించి చాలా బంగారం, వెండి అనేవి ఉన్నాయి. సో ఈ విధంగా ఆలయాల్లో మంచి సంపద అనేది ఉండేది. సో అలా భారతదేశం మీద ముస్లింలు అనేవాళ్ళు ఆ సంపద కోసం దాడి చేయడం జరిగింది. సో అలా భారతదేశం మీద దాడి చేసినటువంటి ముస్లింల్లో తొలితరం వ్యక్తుల్లో చెప్పుకోదగిన వ్యక్తి మహమ్మద్ బిన్ కాసిం. ఆ మహమ్మద్ బిన్ కాసిం తర్వాత భారతదేశం మీద దాదాపు 17 సార్లు భారతదేశం మీద దండయాత్ర చేసి భారతదేశాన్ని దోచుకున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే మహమ్మద్ గజనీ. ఆయన ఏకంగా భారతదేశంపై 17 సార్లు దండెత్తి భారతదేశంలో ఉండేటటువంటి ముఖ్యమైన ప్రాంతాలని, దేవాలయాల్ని ఆయన దోచుకోవడం జరిగింది. ముఖ్యంగా ఎంతో పవిత్రమైనటువంటి సోమనాథ్ దేవాలయాన్ని కూడా ఈ మహమ్మద్ గజనీ ధ్వంసం చేశాడు. సో ఈయన మహమ్మద్ గజనీ భారతదేశాన్ని దోచుకోవడానికి భారతదేశం మీద దాడి చేశాడు, కానీ ఎక్కడా కూడా ఈయన ప్రాంతాలని ఆక్రమించలేదు, ఆ ప్రాంతాల మీద పన్ను అనేది విధించలేదు. కేవలం గజనీ భారతదేశం మీద దోచుకోవడానికి మాత్రమే దాడి చేశాడు. అయితే మనకి పురాతన కాలంలో ఈ ఢిల్లీ ఏదైతే ఉందో ఆ మహాజనపదాల కాలంలో ఢిల్లీని ఏమని పిలిచేవారు అంటే హస్తినాపురము అని చెప్పి పిలిచేవారు పురాతన కాలంలో, బాగా ప్రాచీన కాలంలో. అయితే మధ్యయుగ కాలానికి వచ్చేసరికి ఈ హస్తినాపురాన్ని ఏమని పిలిచారు అంటే దిల్లికా లేదా దిల్లికాపుర అని పిలిచారు. దిల్లికా లేదా దిల్లికాపుర అనేటటువంటి పేరుతో ఢిల్లీని పిలవడం జరిగింది. మరి ఈ దిల్లికా లేదా దిల్లికాపుర ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతాన్ని ఏ వంశం వారు పాలించేవారు అంటే తోమార వంశస్థులు. దిల్లికా లేదా దిల్లికాపుర ప్రాంతాన్ని తోమార వంశస్థులు అనేవాళ్ళు పరిపాలిస్తూ ఉండేవారు. మరి 12వ శతాబ్దం యొక్క మధ్యకాలంలో ఈ తోమార వంశాన్ని తొలగించి చౌహానులు అనేటటువంటి రాజులు ఢిల్లీని ఆక్రమించడం జరిగింది. మరి ఈ చౌహానుల్లే ఏమంటారు అంటే చహమానులు అంటారు. చౌహానుల్లే ఏమంటారంటే టీచర్స్ చహమానులు అంటారు. సో ఢిల్లీ అనే ప్రాంతాన్ని ప్రాచీన కాలంలో మహాజనపదాల కాలంలో హస్తినాపురం అన్నారు. ఇక్కడ మధ్యయుగ కాలంలో దిల్లికా లేదా దిల్లికాపుర అని అన్నారు. మరి ఈ దిల్లికా లేదా దిల్లికాపుర అనే ప్రాంతాన్ని తోమార వంశస్థులు అనే వాళ్ళు పరిపాలించేవారు. మరి ఇక్కడ 12వ శతాబ్దం ఏదైతే ఉందో ఆ 12వ శతాబ్దం మధ్యకాలానికి ఈ చౌహానులు లేదా చహమానులు అనే వాళ్ళు తోమార వంశాన్ని అంతం చేసి దిల్లికా లేదా దిల్లికాపుర ప్రాంతాన్ని ఆక్రమించడం జరిగింది. అంటే ఇప్పుడు ప్రస్తుతం మనకి 12వ శతాబ్దం మధ్యకాలం నుంచి ఢిల్లీ అనేది ఎవరి చేతుల్లో ఉంది?
చౌహానులు లేదా చహమానులు అనేటటువంటి వ్యక్తుల యొక్క చేతుల్లో మన ఢిల్లీకా అనేది ఉంది. మొత్తానికి ఢిల్లీ అనేది చౌహానుల చేతుల్లో ఉంది. మరి అయితే 1191 సంవత్సరానికి 1191 సంవత్సరానికి చౌహాను వంశానికి చెందినటువంటి రాజు ఎవరు అంటే పృథ్వీరాజ్ చౌహాన్. చౌహాను వంశానికి చెందిన రాజు ఎవరు అంటే పృథ్వీరాజ్ చౌహాన్. సో 1191లో పృథ్వీరాజ్ చౌహాన్ అనేటటువంటి ఆయన ఈ యొక్క ఢిల్లీ ప్రాంతాన్ని పాలిస్తూ ఉండేవాడు. మరి పృథ్వీరాజ్ చౌహాన్ ఢిల్లీ ప్రాంతాన్ని పాలిస్తున్నటువంటి కాలంలో భారతదేశం మీద దండెత్తి వచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఆఫ్ఘనిస్తాన్లో ఒక రాజ్యం ఏది అని అంటే ఘోరీ రాజ్యం. ఆ ఘోరీ రాజ్యానికి రాజు ఎవరు అంటే మహమ్మద్ ఘోరీ. ఘోరీ రాజ్యానికి రాజు ఎవరు అంటే మహమ్మద్ ఘోరీ. సో ఆ మహమ్మద్ ఘోరీ భారతదేశాన్ని ఆక్రమించాలి అనేటటువంటి ఉద్దేశంలో 1191లో ఢిల్లీ మీద దాడి చేయడం జరిగింది. ఆనాటికి ఢిల్లీ రాజు పృథ్వీరాజ్ చౌహాన్. మరైతే వీరిద్దరికీ మధ్య యుద్ధం జరిగింది. ఎక్కడ ఏ ప్రాంతంలో జరిగింది అంటే తరైన్ అనేటటువంటి ప్రాంతంలో జరిగింది. అయితే తరైన్ అనేటటువంటి ప్రాంతంలో 2 యుద్ధాలు జరిగాయి కాబట్టి ఇది ఏది అంటే మొదటి తరైన్ యుద్ధం. తరైన్ ప్రాంతంలో జరిగినటువంటి తొలి యుద్ధం కాబట్టి దీన్ని ఏమంటారు అంటే మొదటి తరైన్ యుద్ధం అంటారు. మరి ఈ మొదటి తరైన్ యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ గెలిచాడు, మహమ్మద్ ఘోరీ ఓడిపోయాడు. మహమ్మద్ ఘోరీ ఓడిపోయి పృథ్వీరాజ్ చౌహాన్కి బందీగా దొరికిపోయాడు. అయితే బందీగా దొరికిపోయిన తర్వాత కూడా పృథ్వీరాజ్ చౌహాన్ అరే ఘోరీ, నువ్వు ఏదో తెలివిగా మా రాజ్యం మీద దాడి చేస్తుంటావు, నిన్ను క్షమిస్తున్నాను, నువ్వు మీ రాజ్యానికి వెళ్ళిపో అని చెప్పి ఘోరీకి చెప్పాడు. ఘోరీ కూడా పృథ్వీరాజ్ చౌహాన్, నేను మంచివాడిని కాదు, నువ్వు ఊహించినంతగా మంచివాడిని అయితే నేను కాదు, నన్ను ఇప్పుడే చంపేయి లేదా నన్ను బందీగా పెట్టుకో, నన్ను వదిలేవంటే మాత్రం నేను మళ్ళీ సంవత్సరం వచ్చి మళ్ళీ దాడి చేస్తా, మళ్ళీ ఆక్రమిస్తా అంటాడు ఘోరీ. సో మొత్తానికి వచ్చినప్పుడు చూద్దాంలే అని పృథ్వీరాజ్ చౌహాన్ కూడా వదిలేస్తాడు. ఘోరీని వదిలేయడంతో ఘోరీ తన రాజ్యానికి వెళ్ళిపోతాడు. సో అప్పుడే ఘోరీ నడిచి వెళ్తున్నప్పుడే వెనకాల నుంచి ఒక బ్యాక్గ్రౌండ్లో ఒక మ్యూజిక్ వినిపించింది. అదే కేజీఎఫ్లో డైలాగ్, గాయపడిన సింహం నుంచి వచ్చేటటువంటి శ్వాస దాని గర్జన కంటే కూడా భయంకరంగా ఉంటుంది అని చెప్పి రావడం జరిగింది. మరి ఇక్కడ మనకి విషయం ఏంటి అంటే ఘోరీ అవమానంతో తన రాజ్యానికి తిరిగి వెళ్ళాడు. 1192 సంవత్సరంలో మళ్ళీ తిరిగి వచ్చాడు. సో మళ్ళీ పృథ్వీరాజ్ చౌహాన్కి మన ఘోరీకి మధ్య యుద్ధం జరిగింది. సేమ్ మళ్ళీ అదే ప్లేస్లో జరిగింది. అందుకే ఆ యుద్ధాన్ని ఏమంటారు అంటే 2వ తరైన్ యుద్ధం అంటారు. సో అందుకే ఆ యుద్ధాన్ని ఏమంటారంటే టీచర్స్ 2వ తరైన్ యుద్ధము అని చెప్పి ఆ యుద్ధాన్ని పిలవడం జరుగుతుంది. సో ఈ 2వ తరైన్ యుద్ధంలో మహమ్మద్ ఘోరీ గెలిచాడు. పృథ్వీరాజ్ చౌహాన్ ఘోరీకి బందీగా దొరికిపోయాడు. ఘోరీ పృథ్వీరాజ్ చౌహాన్ యొక్క కళ్ళను 2 కూడా పీకివేయడము అనేది జరిగింది. మరి ఈ పృథ్వీరాజ్ చౌహాన్ గురించి మనకి రాసినటువంటి గ్రంథం తెలిసేటటువంటి గ్రంథం ఏంటి అంటే పృథ్వీరాజ్ రాసు. పృథ్వీరాజ్ చౌహాన్ గురించి మనకి తెలియజేసే గ్రంథం ఏది అంటే పృథ్వీరాజ్ రాసు. మరి ఈ పృథ్వీరాజ్ రాసు అనే గ్రంథాన్ని రాసినటువంటి వ్యక్తి ఎవరు అంటే చాంద్ బర్దాయ్ అనేటటువంటి కవి పృథ్వీరాజ్ చౌహాన్ కోసం పృథ్వీరాజ్ రాసు అనేటటువంటి ఒక గ్రంథాన్ని రాయడం జరిగింది. సో దాని ద్వారా మనకి ఈ విషయాలన్నీ కూడా తెలుస్తున్నాయి అన్నమాట. సో భారతదేశంలో ముస్లిం సామ్రాజ్యాన్ని స్థాపించడానికి కారణమైనటువంటి యుద్ధం ఏది అంటే కనుక 2వ తరైన్ యుద్ధం. ఎప్పుడు జరిగింది? 1192 సంవత్సరంలో జరిగింది. సో ఈ యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ ఓడిపోవడంతో ఢిల్లీ అనేది ఘోరీ ఆక్రమించేశాడు. సో చౌహాన్ వంశము అనేది కూడా అంతరించిపోయింది. సో చౌహాన్ వంశంలో ఆఖరి వాడు ఎవరు అంటే కనుక పృథ్వీరాజ్ చౌహాన్. సో మొత్తానికి ఢిల్లీ అనేది ఎవరి చేతుల్లో ఉంది అని అంటే మహమ్మద్ ఘోరీ యొక్క చేతుల్లో ఉంది. సో మహమ్మద్ ఘోరీకి సంబంధించిన సేనాధిపతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు భారతదేశంలో అనేక ప్రాంతాల మీద దాడి చేసి అనేక ప్రాంతాలని ఆక్రమించడము అనేది జరిగింది. మరి అయితే 1206 సంవత్సరం నాటికి లాహోర్ ప్రాంతంలో, పంజాబ్లో ఉండే లాహోర్ ప్రాంతంలో మహమ్మద్ ఘోరీ యొక్క ప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే కుతుబుద్దీన్ ఐబాక్. మహమ్మద్ ఘోరీకి ప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే కుతుబుద్దీన్
ఐబాక్. మరి కుతుబుద్దీన్ ఐబక్ 1206 సంవత్సరంలో లాహోర్ ప్రాంతంలో గోరీకి ప్రతినిధిగా ఉన్నాడు. గోరీ కూడా భారతదేశంలోనే ఉన్నాడు. మరి అయితే గోరీ ఒక మాట అన్నాడు, రే కుతుబుద్దీన్ ఐబక్, నేను మన రాజ్యానికి వెళ్ళొస్తాను రా, సో అప్పటి వరకు భారతదేశాన్ని నువ్వు చూసుకో అని చెప్పి గోరీ తన రాజ్యానికి తిరిగి వెళుతూ భారతదేశం యొక్క బాధ్యతలన్నీ కూడా కుతుబుద్దీన్ ఐబక్ అప్పగించాడు. మరి అయితే గోరీ తన రాజ్యానికి తిరిగి వెళ్ళేటటువంటి క్రమంలో కొంతమంది దారి దోపిడీ దొంగలు చేసినటువంటి దాడిలో గోరీ మరణించాడు. మరి గోరీ ఎప్పుడైతే మరణించాడో గోరీకి ప్రతినిధిగా ఉండేటటువంటి కుతుబుద్దీన్ ఐబక్ భారతదేశంలో స్వతంత్రాన్ని ప్రకటించుకోవడం జరిగింది. సో గోరీ ఎప్పుడు తన దేశానికి తిరిగి వెళ్ళాడు అని అంటే 1206లో. ఎప్పుడు మరణించాడు? 1206లో. అయితే ఎప్పుడైతే మరణించాడో కుతుబుద్దీన్ ఐబక్ ఎప్పుడు తన రాజ్యాన్ని స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడు? 1206 సంవత్సరంలో తాను స్వతంత్రాన్ని ప్రకటించుకోవడం జరిగింది. అయితే ఈ మహమ్మద్ గోరీ ఎవడైతే ఉన్నాడో ఆ మహమ్మద్ గోరీ యొక్క బానిస ఎవరు అని అంటే కుతుబుద్దీన్ ఐబక్. సార్ ఏంటి సార్ బానిస ఏంటి? కొడుకుంటాడు, కూతురు ఉంటుంది, భార్య భర్త ఎలా ఉంటారు, కానీ బానిస ఏంటి సార్ అంటే మనకి పర్షియాలో ఉండేటటువంటి ఒక వ్యవస్థ పేరేంటి అని అంటే బందగాన్. పర్షియాలో ఉండేటటువంటి ఒక వ్యవస్థ పేరేంటి అంటే బందగాన్. బందగాన్ అంటే ఏ వ్యవస్థ అంటే బానిస వ్యవస్థ. బందగాన్ అంటే ఏ వ్యవస్థ? బానిస వ్యవస్థ. మరి ఈ యొక్క బందగాన్ అనేటటువంటిది ఏదైతుందో ఇది బానిస వ్యవస్థ. అంటే ఏంటంటే మన సంతకెళ్ళి కోడి పుంజుల్లో లేదా దూడల్లో ఆవుల్లో ఎలా అయితే కొనుక్కుంటామో అలాగే మానవుల యొక్క చిన్న చిన్న పిల్లల్ని మనం కొనుక్కొని అటు అబ్బాయిల్ని అమ్మాయిల్ని మనం కొనుక్కొని తీసుకొచ్చి పెంచుకొని వాళ్ళని మనమే పెంచుకున్నాం కాబట్టి మనకు చాలా విశ్వాసంగా ఉంటారు. సో వాళ్ళనే సైనికాధికారులుగా, గవర్నర్లుగా, అధికారులుగా నియమించేటటువంటి వ్యవస్థనే ఏమంటారు అంటే బందగాన్ వ్యవస్థ అంటారు. సో ఈ బందగాన్ వ్యవస్థ ప్రకారం గోరీ ఒక మార్కెట్లో కొనుక్కొని పెంచుకున్నటువంటి బానిస ఎవరు అంటే కుతుబుద్దీన్ ఐబక్. సో గోరీ యొక్క బానిస ఎవరు అంటే కుతుబుద్దీన్ ఐబక్. సో గోరీ ఎప్పుడైతే మరణించాడో భారతదేశంలో తన ప్రతినిధిగా ఉండేటటువంటి తన బానిస కుతుబుద్దీన్ ఐబక్ స్వతంత్రాన్ని ప్రకటించుకోవడం జరిగింది. ఏ కేంద్రంగా అంటే లాహోర్ కేంద్రంగా. అయితే కుతుబుద్దీన్ ఐబక్ బానిస కాబట్టి ఆయన యొక్క వంశాన్నే మనం ఏమని పిలుస్తాము అంటే బానిస వంశం అంటాం. ఆయన వంశాన్ని ఏమంటాము అంటే బానిస వంశం అంటాం. అయితే దీంతో పాటు మనం ఇంకా ఏమంటాము అంటే మామ్లూక్ వంశం అని కూడా అంటాం. మామ్లూక్ వంశం అని కూడా అంటాం. మరి మామ్లూక్ అంటే అర్థం ఏంటి అంటే బానిస అని అర్థం. మామ్లూక్ అనేటటువంటి ప్రాంతానికి, మామ్లూక్ అనే పదానికి అర్థం ఏంటి అని అంటే కనుక బానిస అని అర్థం. సో ఈ విధంగా గోరీ ఎప్పుడైతే మరణించాడో భారతదేశంలో 1206లో లాహోర్ కేంద్రంగా ఒక ముస్లిం రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి కుతుబుద్దీన్ ఐబక్. సో భారతదేశాన్ని ఆక్రమించిన వ్యక్తి ఎవరు? మహమ్మద్ గోరీ. భారతదేశంలో అధికారికంగా రాజ్య స్థాపన చేసినటువంటి వ్యక్తి ఎవరు? కుతుబుద్దీన్ ఐబక్. సో ఆయన బానిస కాబట్టి ఆయన వంశాన్ని బానిస వంశం లేదా మామ్లూక్ వంశం అని చెప్పి మనం పిలవడం జరిగింది. సో మొత్తానికి భారతదేశంలో అధికారికంగా ఒక ముస్లిం రాజ్య స్థాపన అనేది జరిగింది. మరి అలా రాజ్య స్థాపన జరిగిన తర్వాత ఢిల్లీ కేంద్రంగా మొత్తం 5 రాజవంశాలు పాలించడం జరిగాయి. సో 5 రాజవంశాల్లో మొదటి రాజవంశం ఏది అంటే బానిస వంశం. బానిస వంశం. ఈ బానిస వంశాన్నే మనం ఏమంటాం? మామ్లూక్ వంశం అంటాం. బానిస వంశాన్నే మనం ఇంకా ఏమంటాం? మామ్లూక్ వంశం అని చెప్పి మనం పిలవడం జరుగుతూ ఉంది. మరి ఆ తరువాత వంశం ఏది? ఖిల్జీ వంశం. ఖిల్జీ వంశం. బానిస వంశం, ఖిల్జీ వంశం, అలాగే తుగ్లక్ వంశం. తుగ్లక్ వంశం, అలాగే సయ్యద్ వంశం. సయ్యద్ వంశం, అలాగే లోడీ వంశం. బానిస వంశం, ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశం, సయ్యద్ వంశం, లోడీ వంశం. సో ఈ విధంగా భారతదేశాన్ని ఈ యొక్క ఢిల్లీ సుల్తాన్లో 5 రాజవంశాలు పాలించాయి. మరి వాళ్ళ యొక్క ఆర్డర్ కూడా మనల్ని అడుగుతాడు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి.
బాకి తుస్సుమంది అని గుర్తుపెట్టుకోండి. బాకి తుస్సుమంది అని గుర్తుపెట్టుకోండి. సో బాకి అంటే బా అంటే బానిస వంశం, కి అంటే ఖిల్జీ వంశం, తు అంటే తుగ్లక్ వంశం, తర్వాత సా అంటే సయ్యద్ వంశం. సో ఆఖరి మిగిలింది ఏది అంటే లోడీ వంశం. సో ఢిల్లీ సుల్తాన్ అంటే మొత్తం 5 వంశాలు పాలించాయి. దానికి కూడా ఏంటంటే బాకి తుస్సుమంది, బా అంటే బానిస వంశం, కి అంటే ఖిల్జీ వంశం, తు అంటే తుగ్లక్ వంశం, సా అంటే సయ్యద్ వంశం. సో ఆఖరి వంశం ఏది అని అంటే లోడీ వంశం. సో మరి అయితే ఈ యొక్క బానిస వంశం యొక్క కాలాన్ని మనం చూస్తే, సో కుతుబుద్దీన్ ఐబక్ ఎప్పుడు రాజ్యాన్ని స్థాపించాడురా? 1206 సంవత్సరంలో కుతుబుద్దీన్ ఐబక్ రాజ్యాన్ని స్థాపించడము అనేది జరిగింది. మరి 1206 నుంచి 1290 వరకు బానిస వంశం పాలించింది. 1290 నుంచి 1320 వరకు కూడా ఖిల్జీ వంశం పాలించింది. 1320 నుంచి 1414 వరకు కూడా తుగ్లక్ వంశం పాలించింది. 1414 నుంచి 1451 వరకు కూడా సయ్యద్ వంశం పాలించింది. 1451 నుంచి 1526 వరకు కూడా లోడీ వంశం పాలించడం జరిగింది. మరి అసలు ఢిల్లీ సుల్తాన్ యొక్క ప్రారంభాన్ని గురించి మనం చూస్తే, భారతదేశాన్ని తొలిసారిగా ఆక్రమించిన ముస్లిం చక్రవర్తి మహమ్మద్ ఘోరీ, ఆయన యొక్క బానిస కుతుబుద్దీన్ ఐబక్. ఘోరీ తన రాజ్యానికి తిరిగి వెళ్లే క్రమంలో మరణించినప్పుడు భారతదేశంలో ప్రతినిధిగా ఉన్నటువంటి కుతుబుద్దీన్ ఐబక్ స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడు. ఆయన ఘోరీ యొక్క బానిస కాబట్టి సో అందుకే ఆ వంశాన్ని బానిస వంశం అన్నాం. సో స్థాపించింది ఎప్పుడు అంటే 1206లో. ఆ తరువాత లోడీ వంశం. లోడీ వంశానికి చెందినటువంటి చివరి పాలకుడు ఎవరు అంటే ఇబ్రాహీం లోడీ. సో ఈ ఇబ్రాహీం లోడీ ఎప్పుడైతే బలహీనంగా ఉన్నాడో, భారతదేశం మీద దాడి చేసినటువంటి మంగోలియాకు చెందిన వ్యక్తి ఎవరు అంటే బాబర్. సో ఇబ్రాహీం లోడీకి బాబర్కి మధ్య పానిపట్ అనే ప్రాంతంలో యుద్ధం జరిగింది. అయితే పానిపట్ అనే ప్రాంతంలో జరిగినటువంటి మొదటి యుద్ధం అదే కాబట్టి దాన్నే ఏమంటారు అంటే మొదటి పానిపట్టు యుద్ధం అంటారు. అయితే ఈ మొదటి పానిపట్టు యుద్ధంలో బాబర్ గెలిచాడు, ఇబ్రాహీం లోడీ ఓడిపోయాడు. సో అక్కడితో లోడీ వంశమే కాదు, ఢిల్లీ సుల్తానేట్ కూడా అంతరించడం జరిగింది. సో బాబర్ మొఘల్ వంశానికి చెందినవాడు కాబట్టి సో ఆయన యొక్క వారసుల్ని మొఘల్ రాజులు అని అన్నాం. సో ఇది బానిస వంశం యొక్క స్టార్టింగ్, లోడీ వంశం యొక్క ముగింపు. అసలు ఢిల్లీ సుల్తాన్ ఎలా ఎండ్ అయింది అనే విషయానికి సంబంధించి అయితే ఇక్కడ ఈ వంశాల యొక్క ప్రత్యేకతల గురించి కూడా ప్రశ్నలు అనేవి అడగడం జరిగింది. మనకి బానిస వంశం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఎక్కువ మంది సుల్తానులు ఉండేటటువంటి రాజ్యం. ఎక్కువ మంది సుల్తాన్లు పరిపాలించినటువంటి రాజవంశం ఏది అంటే కనుక బానిస వంశం. అలాగే అతి తక్కువ కాలం అంటే జస్ట్ ఒక 30 సంవత్సరాలు మాత్రమే పాలించబడినటువంటి వంశం ఏది అని అంటే ఖిల్జీ వంశం. అలాగే ఎక్కువ కాలం పాటు పాలించబడినటువంటి వంశం ఏది అని అంటే పాలించబడిన వంశం ఏది అని అంటే తుగ్లక్ వంశం. మరి ఇక్కడ మొన్న టెట్లో ప్రశ్న ఏమడిగానంటే ఢిల్లీని పాలించిన రాజవంశాల్లో ఏ రాజవంశం ఎక్కువ కాలం పాటు పాలించింది అని అడిగాడు. సో ఎక్కువ కాలం పాలించిన వంశం ఏది అని అంటే తుగ్లక్ వంశం. 1320 నుంచి 1414 వరకు దాదాపు 94 సంవత్సరాల పాటు పాలించడం జరిగింది. మరి ఇక్కడ బానిస వంశము అనేది కేవలం 85 సంవత్సరాలు ఈ యొక్క బానిస వంశం పాలిస్తే దాదాపు 94 సంవత్సరాల పాటు తుగ్లక్ వంశం పాలించడం జరిగింది. సో ఎక్కువ మంది సుల్తానుల్ని కలిగి ఉన్నటువంటి వంశం ఏది అంటే బానిస వంశం. తక్కువ కాలం పాలించింది ఖిల్జీ వంశం. ఎక్కువ కాలం పాటు పాలించింది ఏది అంటే తుగ్లక్ వంశం. అలాగే ఆఖరి వంశం ఏది అంటే కనుక లోడీ వంశం. ఆఖరి వంశం ఏది అంటే లోడీ వంశం. ఇవి వంశాల యొక్క ప్రత్యేకతలు.